హాయ్ ఫ్రెండ్స్, నా పేరు హేమంత్. మీరు చూస్తున్నారు ఎస్హెచ్కే క్యూరియస్ హ్యాండ్. మీ మొబైల్లో నెట్ పనిచేస్తుంది కానీ కాల్స్ అవ్వడం లేదా? మీరు ఎవరికైనా కాల్ చేస్తూ ఉంటే కాల్ ఎండెడ్ అని వస్తుందా? అయితే ఈ వీడియోలో మీ ప్రాబ్లంకి సొల్యూషన్ దొరుకుతుంది. సో వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఫ్రెండ్స్, మనం ఎవరికైనా కాల్ చేస్తున్నప్పుడు ఈ విధంగా మొబైల్ నెట్వర్క్ నాట్ అవైలబుల్ అని వస్తే ఏం చేయాలో ఇప్పుడు చూద్దాం. ముందుగా మీ మొబైల్లో ఉన్న సెట్టింగ్స్ ని ఓపెన్ చేయండి. అక్కడ మీకు సిమ్ కార్డ్ అండ్ మొబైల్ నెట్వర్క్స్ అనే ఆప్షన్ చూపిస్తుంది. దానిపై క్లిక్ చేస్తే మన సిమ్ ఏదైతే ఉందో దాని నేమ్ ఇక్కడ చూపిస్తుంది. దానిపై క్లిక్ చేయండి. ఇప్పుడు ప్రిఫర్డ్ నెట్వర్క్ టైప్ అని ఉంది కదా, దానిపై క్లిక్ చేయండి. అక్కడ మీకు 2Gలో కానీ 3Gలో కానీ ఉంటే మీ నెట్వర్క్ అనేది పనిచేయదు. ఇక్కడ మీరు గమనిస్తే పైన సిగ్నల్ బార్స్ లో ఒక్క పాయింట్ కూడా లేదు. దానికి మెయిన్ రీజన్ ఇదే. మీకు 3Gలో ఉన్నా లేదా 2Gలో ఉన్నా సరే దాంట్లో నుండి తీసి ప్రిఫర్ LTE అనే ఆప్షన్ ఉంది కదా, దానిపై క్లిక్ చేయండి. ఇప్పుడు మీరు పైన చూస్తే సిగ్నల్ పాయింట్స్ అనేవి కనిపిస్తాయి. ఇప్పుడు ఒకసారి బ్యాక్ కి వెళ్ళి కాల్ చేసి చూద్దాం. ఇందాకైతే మనకి మొబైల్ నెట్వర్క్ నాట్ అవైలబుల్ అని చూపించింది. ఆ ప్రాబ్లమ్ ని మనం సాల్వ్ చేసాం. ఇప్పుడు మనం కాల్ చేస్తే కాల్ ఎండెడ్ అని చూపిస్తుంది. మరి దీనికి సొల్యూషన్ ఏంటో ఇప్పుడు చూద్దాం. దానికోసం సెట్టింగ్స్ ని ఓపెన్ చేసి సిమ్ కార్డ్స్ అండ్ మొబైల్ నెట్వర్క్స్ లోకి వెళ్ళండి. తర్వాత మీ సిమ్ నేమ్ పై నొక్కండి. అయితే ఇప్పుడు మనం ప్రిఫర్డ్ నెట్వర్క్ టైప్ ని కాకుండా కింద ఉన్న యూజ్ ఓల్డ్ అనే ఆప్షన్ ని చూడాలి. అది మీకు ఆఫ్ లో ఉందంటే దాని అర్థం దానివల్లే కాల్స్ ఎండ్ అవుతున్నాయని. సో దాన్ని అయితే ఆన్ చేసుకోండి. ఇప్పుడు ఒకసారి బ్యాక్ వెళ్ళి మళ్ళీ కాల్ చేసి చూద్దాం. చూసారా, ఈసారి మనం కాల్ చేస్తే డైలింగ్ అని చూపిస్తుంది, అంటే రింగ్ అవుతుంది. సో మన కాల్ ఎండెడ్ ప్రాబ్లం కూడా సాల్వ్ అయింది. ఈ పాటికే మీ ప్రాబ్లం కి తగ్గ సొల్యూషన్ దొరుకుంటుంది. అయినా సరే నేను చెప్పే ఈ లాస్ట్ సెట్టింగ్ ని కూడా చేసుకోండి. దీని వల్ల మీ నెట్వర్క్ ఇంకా ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా బాగా పనిచేస్తుంది. ముందుగా సెట్టింగ్స్ ని ఓపెన్ చేయండి. అక్కడ ఉన్న సెర్చ్ బార్ లో యాప్స్ అని టైప్ చేయండి. యాప్స్ ఆప్షన్ రాగానే దానిపై క్లిక్ చేయండి. తర్వాత మేనేజ్ యాప్స్ అని చూపిస్తుంది, దానిపై క్లిక్ చేయండి. అక్కడ ఉన్న సెర్చ్ బార్ లో ఫోన్ సర్వీసెస్ అని టైప్ చేయండి. ఫోన్ సర్వీసెస్ అనే ఆప్షన్ మీకు కనిపిస్తుంది, దానిపై క్లిక్ చేయండి. అప్పుడు మీకు ఈ విధంగా ఓపెన్ అవుతుంది. అయితే ఇక్కడ నాకు స్టోరేజ్ 46.8 MB చూపిస్తుంది. ఈ స్టోరేజ్ ఎక్కువ అవ్వడం వల్ల కూడా మన ఫోన్ సర్వీసెస్ అనేవి సరిగ్గా పనిచేయవు. సో దాన్ని క్లియర్ చేయడం కోసం కిందున్న క్లియర్ డేటా ఆప్షన్ పై క్లిక్ చేయండి. ఇప్పుడు మీకు రెండు ఆప్షన్స్ కనిపిస్తాయి, క్లియర్ ఆల్ డేటా, క్లియర్ క్యాచీ అని. మీరు క్లియర్ ఆల్ డేటాని అయితే టచ్ చేయకండి. ఒకవేళ పొరపాటున దాన్ని డిలీట్ చేస్తే మీ ఫోన్ లో ఉన్న నంబర్స్ అన్ని డిలీట్ అయిపోతాయి. సో దాన్ని టచ్ చేయకుండా క్లియర్ క్యాచీ పై క్లిక్ చేసి ఓకే చేయండి. ఇప్పుడు నాకు 0.2 MB అయితే క్లియర్ అయింది. నా ఫోన్ సర్వీసెస్ లో పెద్దగా క్యాచీ స్టోరేజ్ లేదు కాబట్టి నాకు 0.2 MB మాత్రమే క్లియర్ అయింది. ఫస్ట్ టైం క్యాచీని క్లియర్ చేసిన వాళ్ళకి ఎక్కువ MB క్లియర్ అవుతుంది. ఫ్రెండ్స్, ఈ వీడియోలోని ఇన్ఫర్మేషన్ కనుక మీకు ఉపయోగపడితే ఒక లైక్ చేసి మన ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.